వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ మన వీడియో ఏంటంటే రొటీన్ గా మన గార్డెన్ లో వీక్లీ హార్వెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి. కొన్ని అయితే మనకి కూరగాయల హార్వెస్టింగ్ లోకి వచ్చాయండి. ప్రతి హార్వెస్టింగ్ వీడియో మీకు అయితే షేర్ చేస్తూనే ఉన్నానండి. అది కూడా నేను మొత్తము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటే మన ఇంట్లో కిచెన్ లో దొరికే వాటితోనే మొత్తం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చేసి ఇస్తున్నానండి. ఇప్పుడైతే మనకు కొన్ని బీరకాయలు అయితే వచ్చాయండి. బీరకాయలు ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి. అవైతే అన్ని హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, బీరకాయ ఎంత మంచి సైజ్ అయితే వచ్చిందో. ఇంత మంచి సైజ్ ఉన్నా కూడా బీరకాయ చాలా లేతగా ఉందండి. మనము ఇలాగా వెంటనే కట్ చేసి వండుకుంటే ఎంత ఫ్రెష్ గా ఉంటుంది చెప్పండి. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. ఇంకా మనకి అట్ లాస్ట్ కి అయితే ఉందండి, మీకు చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, అంటే ఇంట్లో చీప్ అండ్ బెస్ట్ దొరికే వాటితోనే నేనైతే ఫెర్టిలైజర్ చేసి ఇస్తున్నానండి. ఇందులోకి ఎక్కాలండి ఇప్పుడైతే. చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకి. ఇది అక్కడ పెట్టేసావా. మనకి ఇక్కడ ఒక కాకరకాయ కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదండి, మనకి పిందెలు వస్తూనే ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నార్మల్ గా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను, సాలిడ్ గా అయితే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడైతే ఈసారి నెక్స్ట్ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను కదా, ఇప్పుడైతే సాలిడ్ గా ఫెర్టిలైజర్ ఇస్తాను. అది ఏమి ఇస్తున్నాను అనేది కూడా మీకు వీడియో అయితే చేస్తానండి. చూస్తున్నారు కదా, కొత్త కొత్త చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో. మనము ఎండిపోయిన ఆకులు చెట్టు వాడిపోతుందని అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎండిపోయిన ఆకులు తీసేస్తూ ఉంటే కొత్త చిగుర్లు అనేది వస్తూనే ఉంటాయండి మనకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా కాకరకాయ ఎంత మంచి సైజ్ వచ్చిందో చూడండి, ఎంత లావుగా ఉందో. ఇంత హెల్దీ కూరగాయలు మనం పండించుకుంటే ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఇంకొక బీరకాయ అయితే ఉంది, చూస్తున్నారు కదా. నేను ఏమేం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అనేది కూడా ఓన్లీ హార్వెస్టింగ్ వీడియోసే కాదండి. ప్రతిసారి నేను జీరో కాస్ట్ మెయింటెనెన్స్ లో తక్కువ ఖర్చుతో నేను చేసుకునే ఫెర్టిలైజర్లు అన్నీ కూడా నేను షేర్ చేస్తూనే ఉంటానండి. అలాగే వీక్లీ వన్స్ మాత్రమే నేను హార్వెస్టింగ్ వీడియోలు పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చేస్తూనే ఉంటాను. అదైతే మీకు అన్ని కూడా నేను వీడియో రూపంలో అయితే షేర్ చేస్తూనే ఉన్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయలు, ఇక్కడ చూస్తున్నారు కదండి దొండకాయలు ఎంత బాగా, ఎంత హెల్తీగా కొమ్మకు ఎంత బాగా గుట్టుగా వేలాడుతున్నాయో. అయితే మనం లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా డైలీ 7 o'clock అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా లాంగ్ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయలు ఎంత బాగా వచ్చాయో. అలాగే చూడండి కాకరకాయ, పాదు చాలా చిన్నది కానీ ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి. దొండకాయలు కాకరపాదు అన్ని రెండు కూడా కలిసిపోయాయి మనకైతే. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకైతే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి కొన్ని. మనం వీక్లీ వన్స్ హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాము, అవి వస్తూనే ఉన్నాయండి. మనకి అటు సైడ్ ఇంకా ఆల్ టైమ్ చిక్కుడు కూడా ఉండే, నేను పైన ఉందండి, అది వీడియో తీసేటప్పుడు అయితే తెంపడం కుదరదు. మా వారితో అయితే హార్వెస్ట్ చేపిస్తాను అవైతే. ఇక్కడ చూస్తున్నారు కదండి క్యాబేజీ చూడండి ఎంత హెల్తీగా గ్రో అవుతుందో. ఇంకా
ఇక్కడ కూడా ఉన్నాయండి. మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా డైలీ బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఇచ్చేయండి. బియ్యం కడిగిన నీళ్ళల్లో ఒక బనానా, మగ్గిపోయిన బనానా ఉంటుంది కదండి, అది వేసి మొత్తం ఆ బనానా అనేది దాంట్లో మంచిగా కలిసే విధంగా చేసుకొని ఇచ్చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. మనం కూడా రొటీన్ గా డైలీ ఒకటే ఫుడ్ తింటూ ఉంటే మనకి ఎంత బోర్ కొడుతుందో ప్లాంట్లకు కూడా అలానే అండి. అందుకని వీక్లీ వన్స్ ఏదో ఒకటి మార్చి మార్చి ఇవ్వమని అయితే చెప్తూ ఉంటాను. మొత్తం అయితే ఇప్పుడు పూత మీద ఉందండి, చూస్తున్నారు కదా, చిక్కుడు మొత్తం పూత మీదే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బెండకాయలు అయితే ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో చూడండి. ఎంత సైజు ఉన్నా సరే మనకి చాలా లావుగా ఉందండి. చెట్లు చూడండి ఎంత హైట్ పెరిగినాయో. ఇక్కడైతే ఇవే ఉన్నాయండి. ఇక్కడైతే ఒక పోమోగ్రానేట్ కూడా అయ్యిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిందో. ఇది కూడా అయినట్టే అనిపిస్తుంది. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి ఎంత బాగా సైజు బీరకాయలు అయితే ఎంత మంచి సైజు వచ్చాయో. బీరకాయలు, ఇంకా కాకరకాయలు, కొన్ని బెండకాయలు, చిక్కుడుకాయలు, ఇంకా దొండకాయలు, పోమోగ్రానైట్ అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. ఆర్గానిక్ వేలో కూడా మన టెర్రస్ గార్డెన్ లో ఇంత బాగా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.